జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తన పెళ్లి కోసం వెళ్ళిన రామ్ ప్రసాద్ వేరే వాళ్ళకి పెళ్లి చేయాల్సి వచ్చిందంట. ఇంతకీ ఆ పెళ్లి ఏంటి, ఆ కథ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. హరిత 5 years లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి ఎప్పుడు ఏమంటే మా అమ్మ అంటావు. ఇప్పుడు మనం అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మీ అమ్మని ఒప్పించి త్వరగా పెళ్లి చేసుకోవాలి. సరే మా ఇంటికి వెళ్దాం రా. మరి మీ ఇంటికి వెళ్దాం పద. ఏంటి ఇక్కడ రివర్స్ జరుగుతుంది? మెషిన్ కన్నా ఆయన అదే మెషిన్ లో కుట్టట్లా ఊపుతున్నారు. అమ్మా కాలేజీ నుంచి అప్పుడే వచ్చేసావమ్మా? వచ్చేసానమ్మా. అమ్మా ప్రసాద్ అని. బాబు నమస్తే. బాబు నమస్తే అమ్మా. ఏం లేదండి, నేను మీ కూతురు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అబ్బా, నీ నాన్న నన్ను నీ చేతిలో పెట్టి ఆయన పోయిన తర్వాత నేను నా సుఖాలన్నీ పక్కన పెట్టి మిషన్ కుట్టి నీకు వేలకు వేలు డబ్బులు పెట్టి నేను మిషన్ కుట్టి నా యవ్వనాన్నంతా పక్కన పెట్టి నేను మిషన్ కుట్టి ఇప్పుడు నన్ను ఒంటరిదాలు చేసి వెళ్ళిపోయావా? మా నాన్నకు ఒక మాట ఇచ్చాను ప్రసాద్. ఏం మాట ఇచ్చావు? మా అమ్మకి పెళ్లి చేసిన తర్వాత మరి నేను పెళ్లి చేసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. మీ అమ్మకి పెళ్లి చేయాలి, మనం అంతవరకు మనం పెళ్లి చేసుకోమా? ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. బాబు పెళ్ళి అంటే నేనేదో పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవడానికి అనుకున్నావా? నేను పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళడానికి అనుకుంటున్నావా? నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కండానికి అనుకుంటున్నావా? ఒక తోడు కోసం పెళ్లి చేసుకుంటున్నాను బాబు. మీకు సంబంధం చేసి మీకు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాం. మీరు ఎక్కువ ఓవరాక్షన్ చేయదు బాబు. ఆగు. హలో, ఓల్డ్ ఏజ్ హోమ్. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇప్పుడు ఎందుకు? లేకపోతే వేరే దొరికి ఫోన్ చేస్తావా? మొన్న ఫ్రూట్స్ పందనకు వచ్చినాడు చచ్చినాడు కదా, చచ్చిపోయాడా? ఇంకా ఒక 4-5 సంవత్సరాలు బతికాడు ఉన్నాడా? కృష్ణాలో ఉన్నారా? కొంచెం కళ్ళు కనిపించాలు ఆ ఏమిలా ముసలాడికి సూదు దారం ఎక్కిస్తాడు, మిషన్ కుట్టుకుంటా తోడుంటే సరిపోతాయా? ఆయన పంపించు. ఇగో పెళ్లి కొడుకు వస్తున్నాడు, నీకు సంబంధం చూశాను, అబ్బాయి వస్తున్నాడు, రెడీ అవ్వు. ఏంటి పెళ్లి కొడుకు వస్తున్నాడు? మామూలుగా రావచ్చు కదా, అట్టగా ఉంటుంది. ఏమయ్యా నీకేం చెప్పాను? కనీసం 4-5 సంవత్సరాలు బతికాడు చెప్పాను. 1 year పోయిలా ఉన్నాడు. స్కిట్ అయ్యేలాగా పోయిలా ఉన్నాడు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే. కొంచెం షేకింగ్ ఆపుతారా? అమ్మాయి వస్తా చూడడానికి. ఇవి ఆగవండి, ఎవరైనా ఆపాలి. ఆపడం కాదు కానీ పాకెట్లో చేయి పెట్టుకోండి. ఏ అబ్బాయి చెడ్రా. మామయ్య గారు అబ్బాయి రాలేదా? నీ ఎంకమ్మా ఈడే పెళ్లి కొడుకు. ఈడు పెళ్లి కొడుకు నేను చేసుకోవడం ఏంటి? ఈయనే చేసుకోవాలి. మనం క్రోడ్ అవుతాడు. లేకపోతే ముందు పని మాట్లాడు ఫస్ట్. డబ్బులు నేను చూద్దాం, మంచి డబ్బున్నాడు. మీరేనా పెళ్లి కొడుకు? అవునండి. మీకు ఏ హీరో అంటే ఇష్టం? చిత్తూరు నాగయ్య. హీరోయిన్ లో కన్నాంబ. ఏమ్మా? కన్నాంబ. ఇది ఈ కాలంలో అంటాడు కదా. నీది మాత్రం మంచిగా లేదు, పోయే కాలమే. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జాబ్, నాకు 5,000 సాలరీ. ఏంటి గవర్నమెంట్ జాబ్ 5,000? ఏం చేస్తారేంటి? 5,000 పింఛన్ వస్తుంది గవర్నమెంట్ది. పాడెక్కవలసిన వయసులో నీకు పెళ్లి అవసరం ఏంట్రా? మన ఊటికి పోతావంటే నువ్వు కూడా పాటికే పోయేది. అల్లుడు అసలు చచ్చిపోయేలాగా ఉన్నాడు. లోపలికి రెడీ ఇంకో సంబంధం చూస్తా. అమ్మ రావే, నిన్ను రెడీ చేస్తా. హలో అల్లుడు మంచి సంబంధం చూడు. నువ్వు వెళ్ళే నీ ఎంకమ్మ. అడ్రస్ చూసాను సార్ మీ ప్రొఫైల్. సెకండ్ మ్యారేజ్ అయినా పర్లేదు అన్నారు కదా? అవును సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ సార్. శాలరీ ఎంతో? జీతం 90 చిల్లర. ఖర్చు రూపాయి ఎంత మిగులుతుంది? చిల్లర మిగులుతుంది. అయితే మీరు సాఫ్ట్వేర్ రండి.
ఏ ప్రసాద్ రండి రండి అబ్బాయి వచ్చాడు. అసలు ఫస్ట్ హస్బెండ్ ఏమయ్యాడు సార్? వయసు అయిపోయాడండి. ఇంత చిన్న అమ్మాయికి వయసుని ఎలా ఇచ్చారు సార్? ఏ పెళ్లి కూతురు కదా అది. నేను పండులాంటి అమ్మాయి అడిగాను, పండు ముసలిది కాదు. దాన్ని ఎలా చేసుకుంటాను నేను? పెళ్లి చేసుకుంటే రేపు ఇంట్లో దీపం పెడతా సార్. సార్ అది పోతే దాని తలపైన దీపం నేను పెట్టాలి సార్. ఎవరికి పెడతావురా దీపం? ఎవరికి పెడతావురా? ఏ ఉద్యోగం? సాఫ్ట్వేర్ ఉద్యోగమా? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన తర్వాత నెల వచ్చిన తర్వాత 10 పైసలు కూడా మీ దగ్గర మెలగోరా. మీ అమ్మకి ఎలాగైతే పెళ్లి చేయలేం గానీ మీ అమ్మ గెటప్ మారుద్దాం మొత్తం. మొత్తానికి మీ అమ్మని ఏదో మేకప్ చేసి మేనేజ్ చేసాం. అవును. ఆడెవడో కుజుదోషం ఉందట, ఆడికి అర్జెంట్ పిల్ల అవ్వాలట, ఆడికి చేసేద్దాం. అదేనా? సరే ప్రసాద్. అత్తయ్య రండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇప్పుడు వచ్చే అబ్బాయి కుజుదోషం అట, వాడికి ఎలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. కాకపోతే వాడికి ఏం చెప్పింది తెలుసా? అమ్మాయి వయసు జస్ట్ 28 సంవత్సరాలు చెప్పాం. ఇప్పుడు ఏం తెలుసా? ఇది మీ అక్క, నువ్వు చెల్లి. అలాగా బావా, అలాగా బావా. అబ్బాయి వస్తున్నాడు, ఆగు. ఈడు కరెక్ట్. చేసుకుంటాడు, ఈయన చేసుకుంటాడు కూడా. మీ కుజుదోషం మీదే కదా? ఈడికి సర్వదోషాలు ఉన్నాయి. అమ్మ ఇది కాదు, మీకు మచ్చ ఉన్నాడు కదా? అవును. అదో అక్కడ ఉంది. ఏమ్మా అయ్యయ్యో. ఆ మచ్చ చూపించు. సౌందర్య లహరి. ఏం మచ్చ, నాకు ఇది ఓకే, భలేగా ఉంది. నాకు అసలు పిచ్చి దోషం. ఇవిడేంటి పుసం ఏంటి అలా అది భుజదోషం. దానికి బుద్ధ దోషం. సరే మీరు పెళ్లి చేసుకుంటారా? నేను చేసేసుకుంటా. అమ్మ ఇప్పుడే చేసేసుకోండి. ఏది? నేను కాలేజ్ తీసుకొస్తా. లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు. అమ్మో ఈడేంటి ఇప్పుడు వచ్చాడు? ఎవడాడు? మా అమ్మకి నెల నెల పింఛనిచ్చాడు. దొరికిపోతామే ఎలాగా? దొరికిపోతామే ఎలాగా? ఏంటి తొందరగా వచ్చేవాడు, ఇంత లేట్ గా వచ్చావే? నువ్వు ముసలిదానం కాదు, అమ్మాయివి. అర్థమైందా? ఏమండి లక్ష్మమ్మ గారు లేరా? మా మమ్మీ లేరండి, బయటికి వెళ్ళారు యాత్రలకని. ఆవిడ వస్తే పింఛన్ ఇవ్వాలండి, ప్రింట్ వేస్తే. నేను వాళ్ళ చిన్న అమ్మాయినండి, నేనేసిన సెట్ అయిపోద్ది. ఎక్కడ పెట్టు. అదిగా చూసారా? అదేంటి లక్ష్మమ్మతో మ్యాచ్ అయింది ఫింగర్ ప్రింట్? అదేంటి అలా ఫింగర్ ప్రింట్ దీనికి ఎలా మ్యాచ్ అయింది? పోలికలు, తల్లి పోలికలు కూతురుకు వస్తాయి కదా? అవును. నేను గిలిముతలు కూడా వచ్చేసి యాస్టీజ్. బావా నీకేమన్నా అవసరం? వద్దు, నన్ను బావాని పిలద్దు. ఆ తాళేది కట్టేసి ఎక్కడే? కకృతిగా నీడు. బావా నన్ను ఆశీర్వదించు బావా. లగలే వాగు, లగలే వాగు. ఈ 3వ తరగతి అయిపోయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. మా ఇంట్లో పించుకొస్తాను, ఓకేనా? వెళ్ళి చావండి. అల్లుడు దొరికిపోకుండా చూసుకో ముందు. ఆ ఫుడ్స్ అయి పంపించు, ఫుడ్స్ అయి పంపించు. ఆఫ్టర్ 1 వీక్. అరితా ప్రసాద్ 3 రాత్రులు అన్నారు. 1 వీక్ తర్వాత వచ్చా పనులు చూసుకొని. మీ అమ్మని పిలిస్తే మనం పెళ్లి చేసుకుందాం. వాళ్ళు రూమ్ లోకి వెళ్ళి వారం అయింది, ఇప్పుడు వరకు బయటికి రాలా. ఏంటి ఆ 3 nights కి ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. చచ్చిపోయిందేమో చూడే ఒకసారి. చెల్లి అబ్బోని అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే. మేము హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నాం. హనీమూన్గా? నువ్వేమన్నావు? పెళ్లి చాలు తోడు చాలు అన్నావు. ఫస్ట్ డేట్ అవసరం, ఫస్ట్ డేట్ అయింది. ఇప్పుడు హనీమూన్ అంటాడు. ఫస్ట్ నైట్ అప్పుడు మాట తీసుకున్నాడు, హనీమూన్కి వెళ్ళి వచ్చేద్దాం ఈ ఒక్కసారిగా అన్నాడు. మరి మా పెళ్లి? అబ్బా మీ నాన్నలా చేతిలో పెట్టి నేను బిసలు కొట్టి హనీమూన్కి ఓకే అన్నాడు. 1 month అన్నావు, 2 months తర్వాత వచ్చాను. మీ అమ్మాయి పిలు. ఇంకా రాలేదు ప్రసాద్. ఏం చేస్తున్నాడు దాంతో? ఆ చెలికి గడ్డ కట్టేసిందంటవా? నమస్తే అండి. నమస్తే. ఎందుకే సిగ్గుపడతావు? ఇట్రా. చెప్పేయండి గుడ్ న్యూస్. ఇంకా ఫస్ట్ నైట్ అయిపోయింది, హనీమూన్ అయిపోయింది. ఇప్పుడు మా పెళ్లి చెయ్యి. పెళ్లి ఏంటి ఏమైంది? అదేనా 3వ నెల? దాంతో ఎస్. నేను ఇలా కాదే, నాకేం మాట ఇచ్చావు? నాకు హనీమూన్ అవసరం లేదు, నాకు ఫస్ట్ నైట్ అవసరం లేదు, నాకు పిల్లలు అవసరం లేదు. ఇప్పుడు అన్ని నువ్వే చేసుకున్నావు, నాకు మాత్రం పెళ్లి చేయలేదు. నీకు ఇలా కాదు. రే చిల్లరా, అల్లుడు నీకు విషయం తెలుసా? ఏంటి? అది ముసలిది. ఆ?
అది వాళ్ళ అమ్మ, నాకు అత్త కాదు. మేకప్ వేసి మేనేజ్ చేసి నీకు మోసం చేసి పెళ్లి చేసాం మేము. నాకు ఈ విషయం ఇప్పుడు దాకా తెలియలేదు. నాకు అది వద్దు, ఇది వద్దు, నీ సంబంధం వద్దు. పోవే. నేను ఉత్తరాంధ్ర కూడా కాదండి. అల్లుడు ఎంత ఎంజాయ్ చేస్తావు. ఏంటి ఈ వయసులో మీ అమ్మకి? నాకేం అర్థం అవట్లేదు. నేను డాక్టర్తో మడిచి వస్తాను. ఆఫ్టర్ 1 year నీకు తోడు కావాలన్నో ఈ పాప దొరికింది, తోడు బాగా చూసుకో. ఇప్పటికైనా పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటాం. అవునమ్మా, మేము పెళ్లి చేసుకుంటాం. కాదమ్మా, దీన్ని ఎలాగైనా మీ చెల్లిని దీన్ని కూడా ఒక దారి చేయి తల్లి. ఇప్పుడు దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. అవును బాబు. అంతేనా? ఆఫ్టర్ 20 years తర్వాత కలుద్దాం, ఓకేనా? ఆఫ్టర్ 20 years హరిత, ప్రెసా మీ అమ్మ కూడా పోయింది. ఇంక ఇప్పుడేందుకు పెళ్లి చేసుకుందాం? పోతూ మీ నాన్న నా చేతిలో పెట్టి, నేను మిషన్ కుట్టి, నా సుఖాలన్నీ పక్కన పెట్టి, ఫోటోలో కూడా మనం ఏదిస్తుంది కదా ఇది. మీ చెల్లి ఎక్కడ ఉంది? చెల్లి అక్క వస్తున్నా. ఏంటక్క? ఇదిగోండి మా చెల్లి. ముందు దానికి పెళ్లి చేశాక మన పెళ్లి. అయితే దాన్నే పెళ్లి చేసుకుంటాను రా. వెళ్ళి మీ అమ్మను ఇద్దరు కలిసి మెసులు కొట్టుకోండి. పద పోదాం. తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, దొంగదే దేవరాయ. సో నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? గుడ్, చాలా బాగుంది రాంప్రసాద్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కంటెంట్ బాగా చేసావు. రాజు చాలా బాగా చేశాడు, ఆడు దొరబాబు బాగా చేశాడు, మిగతా అందరూ చాలా బాగా చేశారు. నీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ సార్. ఎండింగ్ కూడా స్టార్ట్ నీట్ గా వెళ్ళింది స్కిట్. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, సూపర్బ్ ఎంటర్టైనింగ్ స్కిట్. అండ్ సార్ చెప్పినట్టు ఆ ఫ్లో అంతా ఒక ఎత్తు, ఫినిషింగ్ మీరు ఇచ్చింది ఒక ఎత్తు. నిజంగా చాలా బాగా ఫినిష్ చేశారనమాట. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్. నాకు తెలిసి నువ్వు కూడా ఇలాంటి ప్రామిస్ తీసుకున్నాను. పోరా, వెళ్ళు.